హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు. ఈ రోజుల్లో టాలెంట్ అనేది టాలెంట్గా పిలువబడుతుంది. ఎందుకంటే టాలెంట్ని గుర్తించడానికి మరొకటికి టాలెంట్ ఉండాలిగా. అసలు టాలెంట్ అంటే ఏమిటో మీరు ఎప్పుడైనా ఊహించి ఉంటారు. టాలెంట్ అంటే ప్రతిభ. ప్రతి మనిషి తన నిజ జీవితంలో ఏదో ఒక ప్రతిభను కలిగి ఉంటాడు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. మనం తెలివైన వాళ్ళే, కానీ అది బయటపెట్టే సమయం, సత్తా కొంతమందికి ఉంటుంది. అలాగే మనలో ఏ టాలెంట్ పవర్ఫుల్గా ఉందన్న విషయం ఖచ్చితంగా అందరికీ తెలియకపోవచ్చు. ఏ విధంగా మనం సక్సెస్ కాగలమో అంచనా వేయలేకపోవచ్చు. కానీ మనలోని టాలెంట్ని బయటకు తీయడం ఎలా? ఇతరుల సక్సెస్ అయినప్పుడు, లేదా ఇతరులు మన గురించి చెప్పినప్పుడు, లేదా ఇతరుల్లో టాలెంట్ చూసినప్పుడు మన టాలెంట్ గురించి ఆలోచిస్తుంటాం. అసలు మనలో ఉన్న టాలెంట్, తెలివితేటలకు ప్రతిభని ఎందుకు బయటకు తీయడం లేదు అనే డౌట్ మనలో పుడుతుంది కదా. మనలో ఉన్న టాలెంట్ బయటకు రావాలంటే ఈ 6 సూత్రాలు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. ఆ 6 సూత్రాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, ముందుగా ఎలాంటి పరిస్థితులకు ఎక్కువగా సిగ్గుపడుతున్నామో గుర్తించాలి. గుర్తించిన తర్వాత ఆ సమస్యను ఎలా అధిగమించాలో చూడాలి. నెంబర్ 2, మనలో ఉన్న టాలెంట్కి మనం ఏం చేయగలమో గుర్తు చేసుకోవాలి. వాటి మీద మరింత కసరత్తు చేయాలి. దీనివల్ల మనలో ఉన్న కాన్ఫిడెన్స్ కనబడుతుంది. ఆ కాన్ఫిడెన్స్ మనలో ఉన్న సిగ్గుని పోగొడుతుంది. నెంబర్ 3, మనం ఎవరితో కంఫర్ట్గా ఉంటామో వాళ్ళే మన చుట్టూ ఉండేలా చూసుకోవాలి. మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకోవాలి. నెంబర్ 4, ముఖ్యంగా సానుకూల శరీర భాషను కలిగి ఉండాలి. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఎదుటివారి ముఖాన్ని సూటిగా చూడాలి. చెప్పాలనుకున్న విషయం డైరెక్ట్గా చెప్పాలి. నెంబర్ 5, మనకు మనమే గోల్స్ పెట్టుకోవాలి. మనకు తెలియని విషయాలను ఛాలెంజ్గా తీసుకొని తెలుసుకోవాలి. అది మన కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. ప్రతిరోజు పరిచయం లేని వ్యక్తులతో సంభాషించడం కూడా మంచిదే. నెంబర్ 6, మనం మనలా ఉండాలి. ఎప్పుడు అవతలి వ్యక్తులని అనుసరించే ప్రయత్నం చేయకూడదు. మనం మనలాగే ఉండాలి. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించకూడదు. ఈ 6 సూత్రాలను పాటిస్తే మీలో ఉన్న టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదని బయటకు వచ్చి మీ విజయానికి సహాయపడుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.